మై వాయిస్ అనే ఛానల్ హ్మ్. దాని ఉద్దేశం ఏంది? ఓకే. మై వాయిస్ అనే ఛానల్ ఉద్దేశం యూపీఎస్సీ టు యూట్యూబ్ యాహ్! ఎందుకు? యూపీఎస్సీ టు యూట్యూబ్ అంటే చాలా అది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంది? అద్భుతమైన పద్యం ఉంటదన్నమాట. విద్య నిగూఢ గుప్తమహు యుక్తమ రూపము పురుషాలికిన్ విద్య యశస్వి భోగకరి అంటారు. అంటే ఎడ్యుకేషన్ అనేది నీకు సర్టిఫికేట్ ఇచ్చే ఒక టూలే కాదు, విచ్ షేప్స్ యువర్ క్యారెక్టర్, విచ్ షేప్స్ యువర్ మైండ్ సెట్, విచ్ షోస్ అ గ్రేట్ పాత్ టు యువర్ లైఫ్. ఆ పాత్ ని, ఆ క్యారెక్టర్ ని, ఆ లైఫ్ ని చూపించేవాడు గురువు ఎడ్యుకేషన్. అందుకే గుకారస్య అంధకార తమ రుకారస్య నివారణం అంటారు సంస్కృతంలో. అంటే చీకటిని తొలగించేవాడు గురువుని. ఇప్పటిదాకా అజ్ఞానంలో ఉన్న ఇప్పుడు వెలుగులోకి వచ్చావు. నార్మల్ గా ఇంగ్లీష్ లో ప్రోబ్ ఉంటది, దెర్ ఇస్ నో బ్యాడ్ స్టూడెంట్, ద టీచర్ హూ మేక్ ఎ స్టూడెంట్ యాజ్ బ్యాడ్. డిస్కషన్ చేస్తుంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, యా, ఎడ్యుకేషన్ తో కూడిన స్కిల్ ఇంపార్టెంటా, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా, ఓన్లీ స్కిల్ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే. ఇంజనీర్ చేశాను, బిజినెస్ పెట్టుకున్నాను, నేను డిగ్రీ చేశాను, నేను ఇంజనీర్ కంపెనీలో పనిచేస్తున్నాను, లేకపోతే నేను బైపీసీ చేశాను, నేను సాఫ్ట్వేర్ అయ్యాను. అంటే మనం చదువుతున్న చదువుకి మనకు వస్తున్న ఉద్యోగాలకి అసలు మ్యాచింగే లేదు. డిసిమిలర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఎడ్యుకేషన్ అనేది మనకి క్వశ్చన్ చేసే ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతుందన్న ఇప్పుడున్న సొసైటీలో అయినా ఎప్పటికైనా. అవునవునవును. ప్రశ్న తోడబుట్టు పరమ విజ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా నవయుగాల బాట నార్ల మాట అన్నారు. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ గురించి, కాంపిటేటివ్ గురించి బాగా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన దానికి రిలేటివ్ అంశం ఒకటి ఉంది, రిజర్వేషన్స్. అవునండి. రిజర్వేషన్స్ అంటే ఏంటి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంబేద్కర్ గారు లిమిటెడ్ టైం పీరియడ్ ఏమైనా పెట్టిందన్న, అంటే ఈ టైం పీరియడ్ వరకే ఈ రిజర్వేషన్స్ ఉండాలి. యాక్చువల్లీ చాలా మందికి అపోహ ఉంది, అంబేద్కర్ 10 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టాడు, సో వీళ్ళు ఇంకా చాలా ఇయర్స్ పెంచుతున్నారు అని ఒక స్టేట్మెంట్ అయితే మనం చాలా మంది వింటా ఉంటాం కదా. యాక్చువల్లీ అది ఒక సోషల్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ గానే మనం చూడాలి తప్ప దాని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ గా చూస్తే మనం సొసైటీని చాలా రాంగ్ వేగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. హలో గైస్, వెల్కమ్ టు మై వాయిస్. ఐఎమ్ యువర్ యశ్వంత్ కుమార్. సో ఈరోజు మనం వేరియస్ టాపిక్స్ పైన డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నాకు ఒక టీం ఉండేది, ఆ టీం అంతా కూడా చాలా లైక్ కెమెరాని ఫేస్ చేయడానికి, అన్న స్క్రిప్ట్ అంటే భయం వేస్తుందన్న, ఏదైనా మాట్లాడదాం అంటే భయం వేస్తుందన్న అని చెప్పేసి నన్ను ఒంటరి పని చేశారు. బట్ ఎనీహో సింగిల్ మ్యాన్ షోగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి నేను చాలా క్లీన్గా, నీట్గా సమాధానాలు చెప్పబోతున్నాను. సో ఐ హోప్ దిస్ సెషన్ విల్ బి సో ఇంట్రెస్టింగ్ అండ్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ చిట్ చాట్ విత్ యశ్వంత్. సో ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? ఐ హోప్ ఓకే కళ్యాణ్, క్యారీ ఆన్. మై వాయిస్ అనే ఛానల్ దాని ఉద్దేశం ఏంది? ఓకే, మై వాయిస్ అనే ఛానల్ ఉద్దేశం ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. బేసిక్గా నేను ఒక వీడియో చేశాను మై వాయిస్ అనే దానిపైన, నేను ఎందుకు ఇది పెట్టాను అని. బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్ దట్ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను, ఇంజనీర్గా చదువుకున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. సో డిఫరెంట్ జానర్స్ని చూశాను. ఇది చూసిన తర్వాత నేనేం రియలైజ్ అయ్యానంటే, సో ఐ షుడ్ డూ సంథింగ్ గ్రేట్. లైక్ సొసైటీకి నాకున్న నాలెడ్జ్ని, నాకున్న డిఫరెంట్ అండ్ గ్రేట్గా ఇవ్వడానికి, నాకున్న నాలెడ్జ్ని సొసైటీకి పంచడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది యూపీఎస్సీకి సంబంధించిందైనా, నా ఇంజనీరింగ్కి సంబంధించిందైనా, నేను సొసైటీలో అబ్జర్వ్ చేసిన విషయాలకు సంబంధించిన ఏ అంశమైనా దాన్ని ప్రాపర్గా సొసైటీకి ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో హ్యూజ్ మెంబర్ ఆఫ్ పీపుల్స్కి రీచ్ అవ్వడానికి నేను ట్రై చేసే ప్రాసెస్లో మై వాయిస్ అనేది ఒక మీడియంగా అనిపించింది. అండ్ ఈ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి వేరియస్ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ని పరిచయం చేయడము, అండ్ వేరియస్ సోషల్ ఇష్యూస్ పైన, అదేవిధంగా నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలపైన డాక్యుమెంటరీస్ చేసి ప్రజల్లోకి అవగాహన తీసుకొచ్చే లాంటి కార్యక్రమాలు చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఐ హోప్ యూ గాట్ మై ఆన్సర్. ఓకే, బట్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు, అక్కడ నుంచి యూపీఎస్సీ టు యూట్యూబ్ ఎందుకు? యూపీఎస్సీ టు యూట్యూబ్ అంటే యాక్చువల్లీ నేను చెప్పాను ఇంతకుముందే, యూపీఎస్సీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ జానర్ అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రేటెస్ట్ ప్లేస్ వేర్ యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట.
అయితే మ్యాటర్ కమ్స్ టు యూట్యూబ్‌కి నేను రావాల్సిన అవసరం ఏమైందంటే, నేను నా అంటే యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ తర్వాత ఐ వెంట్ ఫర్ సెంట్రల్ యూనివర్సిటీ. యాహ్! మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివాను. సో, హ్మ్. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివినప్పుడు నాకేమర్థమైంది అంటే, ఆహ్, ఒక సొసైటీలో ఎలాంటి చేంజ్ అయినా జర్నలిజం నుంచి తీసుకురావచ్చు. యాహ్! సో, జర్నలిజం నుంచి తీసుకురావచ్చు, మీడియా నుంచి తీసుకురావచ్చు. సో, ఈ మీడియా నుంచి మనం చాలా సొసైటీని చాలా బ్రాడర్‌గా చేంజ్ చేయొచ్చు. కాబట్టి ఐ ఆప్టెడ్ యూ నో లైక్ యూట్యూబ్ యాస్ మై బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు యాహ్! ఎక్స్‌ప్రెస్ మై వ్యూస్. అండ్ ఆల్సో యూపీఎస్సీ చదువుకున్న దానికి, జర్నలిజంలో చదువుకున్న దాన్ని కొలాబ్ చేసి చూస్తే, సో, అల్టిమేట్‌గా మై ఎయిమ్ ఈస్ టు ట్రాన్స్‌ఫార్మ్ ద సొసైటీ. సో, ఐ థాట్ దట్ దిస్ విల్ బి దిస్ ప్లాట్‌ఫార్మ్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ఇట్. దట్స్ వాట్ ఐ హోప్. యాహ్! I hope the answer was clear. And Next. నాకు చిన్నప్పటికెళ్ళి చాలా Hmm. డౌట్ ఉందండి. నేను Okay. స్టూడెంట్‌గా Okay. చాలా అది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. Okay. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంది? Mm. నార్మల్‌గా ఎడ్యుకేషన్ అంటే ఏంది? Yeah. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఎడ్యుకేషన్ ఏంది? అవును. ఒక టీచర్ అసలు టీచర్ చెప్పేవాడు అసలు అవతల వ్యక్తికి Mm. అది మనం ఎంతవరకు Mm. అది కన్వే అవుతుంది అనే Mm. ఇంటెన్షన్‌తోని ఎవరు చెప్తుర్రని నాకు చెప్తున్నా. అనిపియట్లేదు ఈ అవును. రోజుల్లో. అవునవును. సిలబస్ కంప్లీట్ చేసిన అవును. మాటలెళ్తురు. అవును. అసలు నాకు నిజంగా అసలు ఎడ్యుకేషన్ అంటే ఏం చెప్పండి అసలు? Yeah. Yeah. యాక్చువల్లీ మనం దీన్ని వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేషన్, దీన్ని హ్మ్. ఫిలాసఫికల్‌గా ఆన్సర్ చేయొచ్చు, టెక్నికల్‌గా కూడా ఆన్సర్ చేయొచ్చు. లెట్ మీ గో విత్ ఫిలాసఫీ. సో, తెలుగులో ఒక అద్భుతమైన పద్యం ఉంటదనమాట. విద్య నిగూఢ గుప్తమహు యుత్తమ రూపము పురుషాలికిన్ విద్య యశస్వి భోగకరి అంటారు. అంటే విద్య అనేది ఒక నిగూఢమైన గుప్తము. హ్మ్. ఇట్ ఈస్ అ హిడెన్ ట్రెజరీ that which shapes the humanity, that which shapes the human minds. సో, ఉత్తమ రూపము పురుషాలికిన్. సో, పురుషులకి అతి ఉత్తమమైనది, పురుషులంటే అబ్బాయిలని కాదు, మనుషులకి అతి ఉత్తమమైన ట్రెజర్ అది. అది మనిషి యొక్క క్యారెక్టర్‌ని, మనిషి యొక్క నడవడికని డిజైన్ చేస్తది. అందుకే విద్య చాలా అవసరము. అందుకే విద్య అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మనం ఏదైతే స్కూల్స్‌లో లేకపోతే అకాడమిక్స్‌లో నేర్చుకున్నది ఎడ్యుకేషన్ అని చాలామంది పొరబడతా ఉంటారు. నాకు నేను ఎంఏ చేశాను, పీహెచ్‌డీ చేశాను, డాక్టరేట్ అయ్యాను అలా చెప్తా ఉంటారు. నాకు ఎడ్యుకేషన్ యాహ్! యాహ్! అదే డౌట్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఉన్న సిలబస్ చదివితే నీకు పాస్ అయితే నీవు ఆ! ఎడ్యుకేట్ అయినట్టా? అదే. నార్మల్ వేరే ఎక్స్‌పీరియన్స్‌లో అవును. ఎడ్యుకేషన్ ఉండదా? అవును. ట్రూ. అంటే సిలబస్ చదివితేనే ఎడ్యుకేటెడా? నాకొక సర్టిఫికేట్ ఉంది. నేను ఎంబీఏ చేశాను. నేను ఎంబీఏలో గోల్డ్ హ్మ్. మెడలిస్టు. నేను బీటెక్ చేశాను. బీటెక్‌లో గోల్డ్ మెడలిస్టు. నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అయినంత మాత్రాన నువ్వు ఎడ్యుకేటెడ్ కాదు. దట్ నీకు నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది నువ్వు రియల్ లైఫ్‌లో, రియల్ టైమ్‌లో అప్లై చేసినప్పుడు, అప్పుడు ఆ ఎడ్యుకేషన్‌కి ఒక అర్థం ఉంటదనమాట. ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ గివ్ ఎ సర్టిఫికేట్. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికేట్. నువ్వేం చేసావు? ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదివాను. నేను ఇంజినీర్ చేశాను. నేను డాక్టర్ చదివాను. ఆ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ నీకు ఆ స్కిల్ ఉందా? హ్మ్. నువ్వు డాక్టర్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నావు? నువ్వొక ఇంజినీర్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నావు? నువ్వొక లాయర్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నావు? నీకు ఆ స్కిల్ ఉందా? ఆ స్కిల్‌ని నేర్చుకున్నావా? దాన్ని నీ రియల్ టైమ్ లైఫ్‌లో అప్లై చేశావా? దాన్ని నీ క్యారెక్టర్ షేపింగ్‌లో యూజ్ చేసుకున్నావా? ఒక ఇంజినీర్‌గా నీ క్యారెక్టర్ ఏంటి? ఒక డాక్టర్‌గా నీ క్యారెక్టర్ ఏంటి? ఒక ప్రొఫెసర్‌గా నీ క్యారెక్టర్ ఏంటి? నీ రోల్ ఏంటి? నీ రోల్‌ని నువ్వు డిసిప్లిన్‌గా చేసుకోగలిగావా? అంటే ఎడ్యుకేషన్ అనేది నీకు సర్టిఫికేట్ ఇచ్చే ఒక టూలే కాదు. విచ్ షేప్స్ యువర్ క్యారెక్టర్, విచ్ షేప్స్ యువర్ మైండ్‌సెట్, విచ్ గివ్ ఎ గ్రేట్ విచ్ షోస్ ఎ గ్రేట్ పాత్ టు యువర్ లైఫ్. సో, నార్మల్‌గా ఆ పాత్‌ని, ఆ క్యారెక్టర్‌ని, ఆ లైఫ్‌ని చూపించేవాడు గురువు ఎడ్యుకేషన్‌లో. ఎడ్యుకేషన్‌లో టీచర్ ఎవరు అంటే, టీచర్ ఈస్ ద డైరెక్టర్ హూ షో ద డైరెక్షన్. బాబు ఇది ఇంతవరకు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఇదిగో ఈ డైరెక్షన్‌లో విజ్ఞానం ఉంది. సో, ఈ డైరెక్షన్‌లో వెళ్ళు అని చూపించేది గురువు. అందుకే గుకారస్య అంధకారః తం రుకారస్య నివారణం అంటారు సంస్కృతంలో. అంటే చీకటిని తొలగించేవాడు గురువు. నువ్వు ఇప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నావు. ఇప్పుడు వెలుగులోకొచ్చావు. యాహ్! ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. ఇంకేమైనా? మరి ఆ! అంటే మరి మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం అవును. నార్మల్ ఇప్పుడు నేను చిన్నప్పటికెళ్ళి అవును. చదువుకున్నాక ఇప్పటికెళ్ళన్నా అవునవును. ఏ టీచరు అంత ఇంటెన్షనల్‌గా అవును. అంటే ఇంటెన్షనల్‌గా నేర్పిద్దాం. అంటే అవును. ఇంటెన్షనల్‌గా హ్మ్. ఈ సబ్జెక్ట్ అనే కాదు వేరే విషయాల్లో కూడా చెప్పనీకి కూడా అంత ఇంట్రెస్ట్ చూపియరు. అవునవును. ఏదో ఇంటెన్షనల్‌గా ఉండదు. ఏదో వచ్చేసినామా చేసినా ఎందుకన్నా ఇప్పుడు మరి ఇప్పుడు హ్మ్. ఇది మొత్తం ఇట్లా హ్మ్. నేను నా చిన్నప్పటికెళ్ళి చూస్తే మాక్సిమం ఎవరు లేకున్నారన్నంత మంచిగా హ్మ్. నాకు నేను లోపల హ్మ్. స్వతహా నేర్చుకోవాల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. ఓకే. ఒక్కరో ఇద్దరో ఉన్నారు. ఎందుకంత తక్కువ ఎందుకంటే అని నా డౌట్. యాక్చువల్లీ నార్మల్‌గా ఇంగ్లీష్‌లో ప్రోవర్బ్ ఉంటది. దేర్ ఈస్ నో బ్యాడ్ స్టూడెంట్. ద టీచర్ హూ మేక్ ఎ స్టూడెంట్ యాస్ బ్యాడ్ అని అంటారు. అంటే ఇక్కడ
గురువు అనేవాడు ఒక విద్యార్థి యొక్క లైక్ జీవితాన్ని నిర్మాణించే వ్యక్తి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే గ్లోబలైజేషన్ అవ్వడం వల్ల, వరల్డ్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల, సోషలైజ్డ్ కండిషన్స్‌లో మనం ఉండడం వల్ల, టీచింగ్ అనేది ఒక సాక్రెడ్ వాట్ వి కాల్ ఒక సేక్రెడ్ పొజిషన్ నుంచి ఒక ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్‌కి వచ్చిందనమాట. అంటే ఎట్లా మారిందంటే ఎడ్యుకేషన్ అనే ఒక టీచర్, నేను ఎందుకు టీచర్ అవుతున్నా? నాకు జీతం వస్తది. సిలబస్ కంప్లీట్ చేయాలి. పిల్లలకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మార్కులు ఇవ్వాలి. నా పని ఇక్కడి వరకే అయిపోయింది. నాకు ఆ విద్యార్థికి సంబంధం లేదు. ఒకప్పుడు టీచర్స్ ఎలా ఉండేవాళ్ళంటే దే ఆర్ లైక్ ట్రాన్స్‌ఫార్మర్స్. లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసే ఒక వాట్ వి కాల్ ఒక టార్చ్ బేరర్స్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు టీచర్స్ ఎలా ఉన్నారంటే సాలరీ టేక్ ఓవర్స్‌లా ఉన్నారు అంతే. నాకు నెలకి జీతం వస్తది. ఆ జీతంతో నేను బ్రతికితే చాలు. నా చిన్ని పుట్టకు శ్రీరామ రక్ష అన్నట్టు. సో, నేను డబ్బులు సంపాదించుకుంటే చాలు. నేను బాగా బతికితే చాలు. సో, నేను ఒక టీచర్‌గా ఉండి డబ్బులు అంటే ఈ ధనాపేక్ష పైన పడడం వల్ల, సో, నేను సిలబస్ కంప్లీట్ చేయాలి. నా డ్యూటీని అది వాడి డ్యూటీ వాడు అంటే లైక్ చేసుకోవడం కరెక్టే. బట్ దట్ షుడ్ హావ్ ఎ వే. అందుకే ఒక బెస్ట్ టీచర్ టు బి ఫ్రాంక్ సైకాలజీలో ఏం చెప్తారంటే, ఒక టీచర్ కనుక చాలా బెస్ట్ టీచర్ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ స్టూడెంట్స్ ఆ సబ్జెక్ట్‌కి ఫేవరెట్ అవుతారు. అంటే ఒక బెస్ట్ టీచర్ ఉన్నాడనుకోండి, బాగా మంచిగా చెప్పే టీచర్ ఉన్నాడనుకోండి, ఆ సబ్జెక్ట్ ఆ స్టూడెంట్స్‌కి బెస్ట్ సబ్జెక్ట్ అవుతది. ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతదంటారు. సో, ద టీచర్ హూ ట్రాన్స్‌ఫార్మ్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ స్టూడెంట్. సో, అట్లాంటి టీచర్స్ మనం రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేయాలి. అండ్ ఆ ఇంటెన్షనల్ ఉండే టీచర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఆ ఇంటెన్షనల్ ఓరియెంటెడ్ టీచర్స్ రావట్లేదు. అందుకే మన చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఫార్మాలిటీ టీచర్స్‌నే చూసాం గానీ, రియల్ టీచర్స్‌ని ఎప్పుడు చూడలేదనమాట. టీచర్‌కి కూడా జిజ్ఞాస ఉండాలి కదా చెప్పడానికి. ఆ జిజ్ఞాసతో చెప్పే టీచర్స్ లేరు. ఉన్నారు కానీ వెరీ లిమిటెడ్ అమౌంట్‌లో ఉన్నారు. చాలా. చాలా తక్కువ అమౌంట్‌లో ఉన్నారనమాట. ఐ హోప్ మేబీ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ద రియాలిటీ ఈస్ రియాలిటీ. సో, ఫ్యాక్ట్‌ని ఎప్పుడు మనము వాట్ వి కాల్ మాస్క్‌తో కవర్ చేయలేము. అంతే కదా! నిజం ఎప్పుడు ఓపెన్‌గా ఉండాలి కాబట్టి, ఆ ఇంటెన్షనల్ టీచర్స్ లేకపోవడం వల్లనే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంతవరకు డిప్లీట్ అయిందని నేను అనుకుంటాను. మరి నీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు అంటే ఏవి మనం ఆ ఫ్లాస్, ఆ లూప్ హోల్స్ కరెక్ట్ చేసుకుంటే మనం ఇంకా ఆ! బెస్ట్ వేలో ఇప్పుడు యాహ్! చేయగలుగుతామని. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. ఎడ్యుకేషన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సింది స్కిల్. సెకండ్ థింగ్ ఆ స్కిల్‌ని నేర్పించే టీచర్. అర్థమైందా? స్కిల్‌నిచ్చే ఇన్‌స్టిట్యూషన్స్ ఉండాలి. ఆ స్కిల్స్‌ని నేర్పించే ఫ్యాకల్టీ ఉండాలి. దట్ విల్ హెల్ప్. దట్ విల్ హెల్ప్ ఎ లాట్ టు ట్రాన్స్‌ఫార్మ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే మనకి స్కిల్స్ లేవు. స్కిల్స్‌ని నేర్పించే టీచర్స్ లేరు. సో, టీచర్స్ కూడా ట్రైన్ అయ్యే ఒక అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడైతే ఎవాల్వ్ అయితదో, అంటే టీచర్స్‌కి కూడా స్కిల్ ఉండి, ఆ స్కిల్‌ని పిల్లలకి అందించే అంత స్టేజ్‌కి టీచర్స్ గనుక వస్తే ఖచ్చితంగా వి విల్ సీ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో మనం ఇక్కడ టీచర్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ వాస్ లైక్ దట్. అర్థమైందా? సిస్టమ్ వాస్ లైక్ దట్. సో, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ లేనప్పుడు నార్మల్‌గా టీచర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేనివాడు కూడా టీచర్ అయిపోతున్నాడు. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఒకసారి నేను ఒకసారి చూసిండన్న యాహ్! ఇప్పుడు ఒకసారి ఇట్లా మొబైల్‌లో చూసిండే ఏమంటే అబ్దుల్ హ్మ్. కలాం అంటుండే ఆ! ఏమని అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి హ్మ్. ఎడ్యుకేషన్ మీరు చెప్పినట్టే హ్మ్. ఎడ్యుకేషన్ మనకు బెస్ట్ వేలో అందాలి. లేకపోతే దాని నుంచి నువ్వు ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ కరెక్ట్ పొందాలి అంటే ఏమంటాడంటే హ్మ్. ఇప్పుడు ఇంటర్‌లో అయినా హ్మ్. 10థ్‌లో అయినా హ్మ్. ఒక 25% సిలబస్ తీసేసి హ్మ్. హ్మ్. అందులో ఒక స్కిల్‌కి స్కిల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. సంబంధించిన నేను కూడా. సంబంధించిన ఒక ఏదైనా మనం నేర్పిస్తే హ్మ్. హ్మ్. దానివల్ల నీకు 2 సర్టిఫికేట్‌లు వస్తది. అవునవును. ఒక స్కిల్‌ది ఉంటది. ఇంకోటి ఇది ఉంటది. అకాడమిక్‌ది ఉంటది. దానివల్ల నీకు ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయిద్ది. దీనివల్ల నీకు నాలెడ్జ్ వస్తది. దట్స్ ట్రూ. దట్ ఈస్ వాట్ ఏంటంటే ప్రెజెంట్ ఎంప్లాయ్‌మెంట్ కానీ, లేకపోతే ఫ్యూచర్‌కొచ్చే అడ్వర్సిటీ ఎంప్లాయ్‌మెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ కూడా తీసేస్తున్నారు. రీసెంట్‌లీ అమెజాన్‌లో కూడా లే ఆఫ్స్ జరిగినాయి యూఎస్‌లో. అంటే ఇట్లాంటి వరస్ట్ కండిషన్స్ వచ్చినప్పుడు ఆహ్, యూ నో అంటే నార్మల్‌గా సివిలియన్ సఫర్ అవ్వకూడదంటే స్కిల్డ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. స్కిల్ అంటే ఇట్ ఈస్ అప్ టు ద చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్. సో, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్కిల్ ఉంటదండి. అందరూ చదువుకే పరిమితం అవుతారు. అందరూ చదువుకొనే బాగుపడతారని నేను అనుకోను. ఏ చదువు రాని వాడు కూడా పెద్ద పెద్ద బిజినెస్‌లు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద స్థాయిలోకి ఎదిగారు. కాబట్టి చదువు అనేది ఏంది అంటే అది సర్టిఫికేట్స్ ద్వారా వచ్చేది కాదు అని నేను బలంగా నమ్ముతాను కాబట్టి సో, స్కిల్ అండ్ నైపుణ్యత ఎప్పుడైతే స్కూల్స్, ఇన్‌స్టిట్యూషన్స్ ప్రాపర్‌గా ఇవ్వగలుగుతాయో అప్పుడు ఆటోమేటిక్‌గా మనము అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని ఎరాడికేట్ చేయొచ్చు. అదే విధంగా బెస్ట్ సొసైటీని కూడా క్రియేట్ చేయొచ్చు. నేషనల్ ఇన్‌కమ్‌ని కూడా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. మేబీ ఇది గవర్నమెంట్ చేయాల్సిన విషయాలు. కానీ
సివిలియన్స్‌గా మనం ఏం చేయగలుగుతామంటే అవేర్‌నెస్‌ని తీసుకెళ్ళగలుగుతాం. సో, మన జీవితాలు బాగుపడాలంటే మంచి విద్య రావాలి. స్కిల్ ఉన్న విద్య రావాలి. స్కిల్స్‌ని నేర్పించడానికి పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇన్‌స్టిట్యూషన్స్ కానీ యూ నో ఆతృత చూపెట్టాలి. దానిపైన ఇంట్రెస్ట్ చూపెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ చేంజ్ వస్తదని నేను అనుకుంటున్నాను. ఐ హోప్. లాస్ట్‌లీ అంటే యాహ్! ఎడ్యుకేషన్ అనేది మనకి ఏమి ఇవ్వాలంటే? అల్టిమేట్‌గా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది ఏంటి అంటే, నీకు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, జీవితంలో ఒక మార్గాన్ని. ఈ మూడిటిని ఇస్తే ఆ ఎడ్యుకేషన్ నేర్చుకున్న విద్యకి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఎన్నో చదువులు చదివావు. ఎంతో నాలెడ్జ్ ఉన్నా నీకు ఉండాల్సింది ఏంటంటే జ్ఞానం ఉండాలి, సంస్కారం ఉండాలి, జీవితంలో ఒక మార్గం అనేది ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే అండ్ ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్ ఫర్ ఇట్. ఎనీ అదర్స్? ఓకే. యాహ్! మీరిద్దరు డిస్కషన్ చేస్తుంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, యాహ్! ఎడ్యుకేషన్‌తో కూడిన స్కిల్ ఇంపార్టెంటా? ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా? ఓన్లీ స్కిల్ ఇంపార్టెంటా? 2 ఇంపార్టెంటే. చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లెస్ స్కిల్, స్కిల్ లెస్ ఎడ్యుకేషన్ ఈస్ యూజ్‌లెస్. అండ్ వితౌట్ స్కిల్ ఇఫ్ యూ ఎడ్యుకేటెడ్ దట్ విల్ బి ఎ ఫ్లా. నన్ను అడిగితే అదొక నేరమే అంటాను. సో, స్కిల్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఓన్లీ అకాడమిక్ బుక్స్ చదువుతూ, ఇదే ఎడ్యుకేషన్ అని నమ్ముతూ, ఒక గదిలో కూర్చొని, అవునవును. వీటిని పట్టుకొని చదువుతుంటారు. అలాంటి సిట్యుయేషన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేనేమంటానంటే చదవడం తప్పు కాదు. హెవీగా చదవండి నేను దాని గురించి మాట్లాడి ఎన్ని అవర్స్ చదువుతున్నాను అన్న విషయాన్ని నేను టచ్ చేయాలనుకోవట్లేదు. కానీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను. అకాడమిక్స్‌లో పర్ఫెక్ట్ అయిన వ్యక్తి నాకు తెలిసినంత వరకు అతను ట్రబుల్ ఎక్కడ ఫేస్ చేస్తాడంటే, కాంపిటీటివ్ వరల్డ్‌కొచ్చినప్పుడు అకాడమిక్స్ ఓరియెంటెడ్‌గా ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత ఈ కాంపిటీటివ్ వరల్డ్‌ని క్యాచ్ చేయలేకపోతాడు. హి విల్ సఫర్ ఎ లాట్ ఇన్ దట్ టైమ్. అండ్ మళ్ళీ అప్పుడు వాడికి రియలైజ్ అయ్యి ఇది కాదురా ఇంకో డిఫరెంట్ వేలో చదువుకోవాలి. అప్పుడు మనం బాగుపడతాము. అప్పుడు మన లైఫ్ మారుతది అనుకుంటాడు. ఓకే. అండ్ ఎంతోమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పింది ఏంది అంటే, "అరే నేను ఇంత నేర్చుకున్నానురా. ఇవన్నీ నాకు నా లైఫ్‌లో యూజ్ కాలేదు. నేను వేరే జాబ్ చేస్తున్నాను. నేను ఇంజినీర్ చేశాను. బిజినెస్ పెట్టుకున్నాను. యాహ్! నేను దాన్నేమంటారు నేను డిగ్రీ చేశాను. నేను ఇంజినీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. లేకపోతే నేను బైపీసీ చేశాను. నేను సాఫ్ట్‌వేర్ అయ్యాను." అంటే మనం చదువుతున్న చదువుకి, మనకొస్తున్న ఉద్యోగాలకి అసలు మ్యాచింగే లేదు. డిసిమిలర్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఎందుకున్నాయి? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే, అను. నువ్వు చెప్పిందంతా విన్నాక నాకు ఎడ్యుకేషన్ అనేది మనకి క్వెషన్ చేసే ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతుందన్న? ఇప్పుడున్న సొసైటీలో అయినా ఎప్పటికైనా అవునవునవును. ధైర్యం ఇవ్వలేకపోతుంది. ఎంతసేపు ఉన్నా నేర్చుకున్నామా వెళ్ళిపోయినామా, అది క్వెషన్ చేసే ధైర్యం ఎందుకు రావట్లేదు? అసలు నాకు క్వెషనింగే రావాలిగా. నువ్వు నాలెడ్జ్ ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉందంటే నీకు క్వెషనింగ్ వస్తది. క్వెషనింగ్ ఉన్నప్పుడే నువ్వు దేని మీదైనా తెలుసుకోగలుగుతావు. అన్యాయాన్నైనా దేన్నైనా నువ్వు దాన్ని అపోజ్ చేయగలుగుతావు. అది నా డౌట్. నిజం చెప్పాలంటే విద్య అనేది ఒక నాలెడ్జ్‌ని లేకపోతే జీవితంలో ఎదుగుదలని ఇవ్వడమే కాదు. విద్య అనేది క్వెషనింగ్‌ని, ప్రశ్నను కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్పించడం కూడా విద్య యొక్క మూల ఉద్దేశ్యం. అంతే కదా! నీకెక్కడైతే ఆర్తి, జిజ్ఞాస, ఇంట్రెస్ట్, డిజైర్, అపెటైట్ ఏదైతే ఉంటదో, నోయింగ్ ద థింగ్స్ అనే అపెటైట్ ఎప్పుడైతే ఉంటదో, దట్ విచ్ మేక్స్ యూ టు లెర్న్, మేక్స్ యూ టు క్వెషన్. నువ్వు తెలుసుకోవడానికి ప్రశ్నించే తత్వం విద్య తయారు చేయాలి. అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లయిపోయింది అంటే, నువ్వు క్వెషన్ చేస్తే యూ ఆర్ ఎ కమెడియన్. నువ్వు క్వెషన్ చేస్తే నువ్వొక అగైనెస్ట్ టువర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కి నువ్వు ఒక అగైనెస్ట్, లేకపోతే కాలేజ్‌కి నువ్వు అగైనెస్ట్, క్లాస్ రూమ్‌లో అందరూ నిన్ను చూస్తారు, తప్పుగా అనుకుంటారు, నీ గురించి ఏదో అంటారని కొన్ని ప్రిజుడైస్, కొన్ని స్టీరియోటైప్స్ కన్‌స్ట్రక్ట్ చేసున్నాము. కానీ ప్రశ్నించడం అనేదే విద్య యొక్క మూల ఉద్దేశ్యం. అందుకే అద్భుతమైన జర్నలిస్ట్ అయిన నార్ల వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన పద్యాన్ని చెప్పారు ప్రశ్న గురించి. "ప్రశ్న తోడబుట్టు పరమ విజ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా నవయుగాల బాట నార్ల మాట" అన్నారు. అంటే ప్రశ్న తోడబుట్టు పరమ విజ్ఞానంబు, ప్రశ్న వల్లే ప్రపంచంలో అద్భుతమైన జ్ఞానం అనేది ఉద్భవించబడుతుంది. ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న వల్లే ప్రపంచంలో ఏదైనా మొదలవుతుంది. ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా, అంటే ప్రశ్నించకపోతే ఈ జగత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే విద్య అనేది ప్రశ్నించే తత్వాన్ని ఒక వ్యక్తిలో ప్రశ్నించే తత్వాన్ని పైకి తీసుకురావడము విద్య యొక్క మూల ఉద్దేశంగా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. ఐ హోప్ నీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఏదో చెప్తున్నావు కదా. ఓకే. మనం ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ గురించి, కాంపిటేటివ్ గురించి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన దానికి రిలేటివ్ అంశం ఒకటి ఉంది, రిజర్వేషన్స్. అవునండి. రిజర్వేషన్స్ అంటే ఏంటి?
దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాహ్! సూపర్. రిజర్వేషన్స్ అనేవి దట్ ఒక చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్ అబ్బా! అయితే రిజర్వేషన్స్‌ని మనం చాలా మందికి చాలా అపోహలుంటాయి. మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు నేను దానిపైన ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేవి చాలా మందికి ఏమనిపిస్తదంటే ఇది ఇండియాలోనే ఎందుకుంది రిజర్వేషన్స్? ఎక్కడ వేరే దేశాలలో ఎక్కడ లేవు గదా! ప్రపంచంలో ఎక్కడ లేని రిజర్వేషన్స్ ఇండియాలోనే ఎందుకుంది? అని ఒక అపోహ ఉంటది. దానికి ఆన్సర్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేవి మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తెచ్చుకున్న కాన్సెప్ట్ అన్నమాట. దాన్ని యూఎస్‌లో అఫర్మేటివ్ యాక్షన్ పాలిసీ అంటారు. అక్కడుండే నల్లజాతులకి బెనిఫిట్స్ ఇవ్వడంలో భాగంగా అక్కడుండే నల్లజాతులకి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఈ అఫర్మేటివ్ యాక్షన్ పాలిసీస్‌ని ఇచ్చేవారు. దాన్ని మన ఇండియా అడాప్ట్ చేసుకుందనమాట. సో, యాక్చువల్లీ ఈ రిజర్వేషన్స్ ఎందుకు అంటే హిస్టారికల్‌గా, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్‌లో ఉన్నవాళ్ళు ఆర్ బ్యాక్వర్డ్‌నెస్‌ని అనుభవించిన వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయడానికి సొసైటీలో వాళ్ళకంటూ ఒక ప్రోగ్రెసివ్ స్టేట్‌లో వాళ్ళని తీసుకురావడం కోసం రిజర్వేషన్స్ ఇచ్చారు. అయితే ఈ సో కాల్డ్ సొసైటీలో వాళ్ళపైన ఎంత కాలమైతే డిస్క్రిమినేషన్ ఉంటదో, వాళ్ళపైన ఎంత కాలమైతే ఈ సో కాల్డ్ కాస్ట్ బేస్డ్ పైన కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ఆరిజిన్ బేస్డ్ పైన గానీ, వాళ్ళ పైన ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంటదో, దాన్ని ఓవర్‌కమ్ చేసి వాళ్ళు అప్‌లిఫ్ట్ అయ్యేంత వరకు ఈ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్‌నెస్ వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 16 ప్రకారము ఈ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్‌కి ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నారు. అండ్ అది ఒక సోషల్ అప్‌లిఫ్ట్‌మెంట్ ప్రోగ్రామ్‌గానే మనం చూడాలి తప్ప, దాన్ని ఒక నెగెటివ్ యాస్పెక్ట్‌గా చూస్తే మనం సొసైటీని చాలా రాంగ్ వేగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతామనమాట. సో, వి షుడ్ సీ ది థింగ్స్ ఇన్ ద ఇన్ ద ఇన్ ద లెన్స్ ఆఫ్ రియాలిటీ. నాట్ ఇన్ ద లెన్స్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ వాస్ పాస్డ్ బై యువర్ పేరెంట్స్ ఆర్ బై యువర్ ఎల్డర్స్ ఆర్ బై యువర్ నోన్ పీపుల్. యూ షుడ్ డూ రీసెర్చ్ రిగార్డింగ్ టు ఇట్. సో, చాలామంది రీసెర్చ్ చేయకుండా ఈ రిజర్వేషన్స్ ఏ ప్రిన్సిపల్స్‌తో ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఏ యాస్పెక్ట్‌తో ఇచ్చారో అర్థం చేసుకోకుండా మన అపోహల్లో ఉండకూడదని మాత్రం నేనంటాను. యాహ్! ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. దీన్ని బట్టి చూస్తే నాకు అనిపించింది అంటే అంబేద్కర్ గారు హ్మ్. లిమిటెడ్ టైం పీరియడ్ ఏమైనా పెట్టిండన్న ఆ! అంటే ఈ ఈ టైం పీరియడ్ వరకే ఈ యాహ్! యాహ్! రిజర్వేషన్స్ యాహ్! ఉండాలి యాహ్! లేకుంటే తర్వాత ఈ టైం పీరియడ్ అయినాక హ్మ్. రిజర్వేషన్ ఇచ్చేయాలి లేకపోతే హ్మ్. ఇంక్రీజ్ హ్మ్. చేయడం లేకపోతే హ్మ్. డిక్రీజ్ చేయడం ఆ హ్మ్. హ్మ్. రిజర్వేషన్స్ ని హ్మ్. హ్మ్. ఏమన్నా ఉన్నవా అది యాహ్! చాలా డౌట్ ఉండే యాహ్! యాక్చువల్లీ చాలా మందికి ఈ అపోహ ఉంది. అంబేద్కర్ 10 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టాడు. సో, వీళ్ళు ఇంకా చాలా ఇయర్స్ పెంచుతున్నారు అని ఒక స్టేట్మెంట్ అయితే మనం చాలా మంది వింటా ఉంటాం కదా! యాక్చువల్లీ అంబేద్కర్ రిజర్వేషన్ 10 సంవత్సరాలు ఇచ్చింది నిజము. కానీ దేనిపైన అంటే కాన్స్టిట్యుయెన్సీస్ అంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్స్ 3 అంశాల పైన ఇస్తారు. ఒకటి సోషల్, ఒకటి ఎకనామికల్ అండ్ మూడోది పొలిటికల్. సో, ఈ సోషల్, ఎకనామికల్, పొలిటికల్‌లో రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఆహ్, అంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, పాలిటిక్స్ ఈ మూడిట్లో రిజర్వేషన్స్ అనేవి ఇస్తారనమాట. అయితే ఈ పొలిటికల్ రిజర్వేషన్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అంటే ఆర్టికల్ 340 నుంచి 341 వరకు. సో, 342 వరకు ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఈ సో కాల్డ్ ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు, బీసీ నియోజకవర్గాలనేవి 10 ఇయర్స్ వరకు ఉండాలి అని కాన్స్టిట్యూషన్‌లో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించాడు. కానీ దాన్ని చాలామంది లైక్ పొలిటికల్ ఎజెండాగా మార్చుకోవడానికి, పీపుల్స్ మధ్యలో హేట్రెడ్‌ని క్రియేట్ చేయడానికి అంబేద్కర్ 10 ఇయర్స్ రిజర్వేషనే ఇచ్చాడు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్‌లో ఇంకా రిజర్వేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు అని ఒక గుడ్డి దారిలో అంటే రాంగ్ డైరెక్షన్‌లో సొసైటీలో ఉండే ఇంటెలెక్చువల్స్ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే మీరేం అర్థం చేసుకోవాలంటే ఈ రిజర్వేషన్స్ అనేవి 10 ఇయర్స్ ఆఫ్ రిజర్వేషన్స్ పొలిటికల్ రిజర్వేషన్స్. ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ రిజర్వేషన్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్‌లో ఉన్నాయో అవి అంటిల్ ఆర్ అన్లెస్ వాళ్ళు సోషల్లీ అప్‌లిఫ్ట్ అయ్యేంత వరకు ఆ రిజర్వేషన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ రిగార్డింగ్ టు ఇట్. ఐ హోప్ మీ క్వెషన్ చెప్పండి. ఇప్పుడు రిజర్వేషన్స్ అంటే నార్మల్ మన థాట్ ఏంటంటే అవును. రిజర్వేషన్స్ అంటే హ్మ్. ఎస్సీ ఎస్టీ హ్మ్. ఓబీసీ అనుకుంటాం అవును. ఇప్పుడు ఓసీ వాళ్ళలో కూడా హ్మ్. ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ ఉంటుంది అవునవును. ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్ ఉన్నావా వాళ్ళకి హెల్ప్ చేసే రిజర్వేషన్లు ఏమన్నా ఉన్నావా ఉన్నాయి. యాహ్! ఉంటే ఇప్పుడు యాహ్! ఉంటే చెప్పండి. అవి వేరే రిజర్వేషన్ వీళ్ళని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా ఇప్పుడు ఆ! నెక్స్ట్ మన ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్న రిజర్వేషన్స్ ఇట్స్ వీళ్ళని ఎఫెక్ట్ చేస్తావా ఏమన్నా ఇట్స్ అది డౌట్ సో గుడ్ క్వెషన్ విక్రమ్. యాక్చువల్లీ ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 104 అమెండ్మెంట్ ద్వారా మనం ఎకనామికల్ వీకర్ సెక్షన్స్‌కి రిజర్వేషన్ ఇచ్చాం. 10% రిజర్వేషన్ ఇచ్చాం. అది దాన్నేమంటారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి ఎలాంటి ఎఫెక్ట్‌ని చూపించదనమాట. దట్ రిజర్వేషన్ నెవర్ డిసడ్వాంటేజ్ టు ద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ అని హైకోర్టు, సుప్రీం కోర్ట్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. సో, మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ రిజర్వేషన్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరైతే సో కాల్డ్ సోషల్ అప్లిఫ్ట్‌మెంట్‌కి
బ్యాక్వర్డ్నెస్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏంటి అంటే విచ్ స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ పోర్ టు ద పూర్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ అప్పర్ క్లాస్లో కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వాలని కాన్స్టిట్యూషన్ ఎప్పుడో చెప్పింది. ఆర్టికల్ 46 అదే మాట్లాడుతుంది కదా. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 46 పరంగా చూసుకుంటే ఎకనామికల్ వీకర్గా ఉన్న వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడం కూడా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా రిజర్వేషన్స్ ఇచ్చాము. సో రిజర్వేషన్స్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఇది క్యాస్టిక్ పరంగా కాదు. ద పీపుల్ హు ఆర్ ఫేసింగ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్కి అనుభవిస్తున్నారో ఆర్ ఎల్స్ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ని అనుభవిస్తున్నారో వాళ్ళకి ఇచ్చే బెనిఫిటే ఈ రిజర్వేషన్స్ అనమాట. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. యా నాన్న. ఫైనలీ Hmm. మన Hmm. యూట్యూబ్ మెంబర్స్ అందరి కోసం Hmm. ఒక మంచి బుక్ సజెస్ట్ Okay, చేయండి. it's so nice to ask this question. Yeah, యాక్చువల్లీ నేను లైక్ మరి అంత బుకిష్ కాదు, బట్ మోస్ట్లీ నేను చదివిన మంచి బుక్స్లో ఒక బుక్ ఏంటి అంటే అలెక్స్ హెలీ రాసిన ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్ బుక్ చదవండి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బుక్. లైక్ చాలా మందికి వాళ్ళ జీవితంలో ఎన్నో అడిక్షన్స్ ఉంటాయి. సో నార్మల్గా ఆ బుక్ చదివితే మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఒక మాల్కమ్ ఎక్స్ అనే ఒక వ్యక్తి సాధారణంగా లైక్ లైక్ ఒక అన్కండిషనల్ లైఫ్ నుంచి లైక్ ఒక డ్రగ్ అడిక్టర్గా, ఒక లవ్ ఫెయిల్యూర్గా, ఒక వరస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ని చూసి, జైల్ లైఫ్ని చూసి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అమెరికా లాంటి పెద్ద కంట్రీలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన నాయకుడిగా ఎలా ఎదిగాడు అని ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్ అనే బుక్ చెప్పుద్ది. దట్ బుక్ గివ్స్ గ్రేట్ క్లారిటీ టు యూ. అండ్ ఐ హోప్ చాలా టైం మనం మాట్లాడుకున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. అండ్ నేను నెక్స్ట్ టైము మీరు ఈ నాతో పాటు స్క్రీన్ షేర్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు స్క్రీన్ ముందుండి మీరు అడుగుతా ఉంటే లైక్ నేను ఏదో ఇంటర్వ్యూలా ఉంది. బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ క్వశ్చన్స్. మీరు చాలా మంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని వచ్చారు. అండ్ ఐ లవ్ టు టాక్ టు యూ. అండ్ ఐ హోప్ ఈ సెషన్ మీ అందరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మనం చాలా విషయాలను అడ్రస్ చేసాము, చాలా విషయాల గురించి మాట్లాడాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ మీకు తెలియని కొత్త విషయాలను కూడా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సైన్ అవుట్.